మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ ఉన్నారు. అన్న నమస్తే, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. రైతు రుణమాఫీ గురించి ఏకకాలం చేస్తారని చెప్తూనే మళ్ళీ కట్ ఆఫ్ డేట్స్ పెడుతున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఆడలేక మధ్యలో ఓడినట్టు ఎట్లా డబ్బుల్ని తగ్గించుకోవాలి, ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం మీద బరువు తగ్గించుకోవాలి, ఎట్లా సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు ఎగ్గొట్టాలనడానికి ప్రభుత్వం చేస్తూ ఉంది. పారదర్శకమైనటువంటి ఒక పాలసీ లేదు. 15 రోజుల ముందంట మంత్రివర్గ ఉపసంఘం ఒక నివేదిక ఇస్తుందంట. ఇప్పుడు జూలై 15కు వీళ్ళు నివేదిక ఇస్తే ఆగస్టు 1కి పూర్తి చేస్తారంట. మరి ఇదే మంత్రివర్గ ఉపసంఘాన్ని మొదటి కేబినెట్ భేటీలోనే పెట్టాలి కదా. ఎందుకంటే మీరు ఇచ్చిన మాటనే కదా రైతన్నలకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని. చివరికి దాన్ని కుదించి 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఏం చేద్దామని ఒక ఆలోచన చేస్తామన్నారు. లెట్ ద రిపోర్ట్ ఆఫ్ ద క్యాబినెట్ ఉప కమిటీ రానివ్వండి, అప్పుడు మాట్లాడదాం. రైతు భరోసాకు సంబంధించి కూడా ఒక పక్కన వర్షాలు పడుతున్నాయి, ఇప్పటికే పెట్టుబడి సాయం అందించాలి, దానికి కూడా ఒక కమిటీ వేసాం, కమిటీ వచ్చిన తర్వాత నివేదిక ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. సో అక్కడ బడ్జెట్ లేదు కాబట్టి కమిటీల పేరిట కాలయాపన చేస్తూ ఉన్నాడు తప్ప ఇంకొకటి లేదు. నిజంగా డబ్బులు ఉంటే ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినట్టు 10,000 ముందు వేసేయి, తర్వాత ఇచ్చి 5,000 ఇస్తావా అయ్యో, తర్వాత లెక్కలు చేసుకుందాం, సమీకరించుకుందాం, సమీక్షించుకుందాం. కట్ ఆఫ్ పెట్టు. 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇస్తాం, 10 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇస్తాం, చిన్న సన్నకారు రైతులకే ఇస్తాం. వాట్ ఆర్ ద గైడ్లైన్స్ ఆఫ్ యువర్ గవర్నమెంట్? మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు దగ్గరికి వచ్చింది, ఇంకా కమిటీల పేరిట కాలయాపన తప్ప నీకు చిత్తశుద్ధి లేదనేది రైతుల నుంచి వస్తున్నటువంటి స్పందన. ముఖ్యమంత్రి నేతలు ఇంటికి వెళ్ళి చేర్చుకుంటున్న దాని గురించి మళ్ళీ ఎట్లా వస్తున్నారు? సో ఇంతకుముందు వాళ్ళు ఏం చేసినారో ఇప్పుడు ఆయన కూడా అదే చేస్తూ ఉన్నాడు. దానికి దీనికి ఏం తేడా లేదు. అందుకనే నేను ఎప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు వేరు కాదని చెప్తాను. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్లోకి పోతారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి పోతారు. ఇవి ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి పార్టీలు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ వాళ్ళంతా కాంగ్రెస్లోకి వస్తారు, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వాళ్ళంతా మళ్ళీ బీఆర్ఎస్లోకి పోతారు. అంతే కదా. అంతకుమించి కొత్తగా ఏం మారింది అంటే ఏం మారలేదు. బతుకులు అట్లే ఉన్నాయి. మారింది ముఖ్యమంత్రి కుర్చీ మారింది, మెడలున్న కండువాలు మారుతా. కొంతమంది కాంగ్రెస్కి వెళ్తారు, మరోపక్క హరీష్ రావు తన వర్గంతో బీజేపీలో కూడా వస్తారని చెప్పేసి ఒక ఆరోపణ నడుస్తుంది. దానికి సంబంధించి ఈ ప్రశ్న నన్ను అడిగేకంటే ముందు హరీష్ గారిని అడిగి వారు వస్తా అంటే మేము తప్పకుండా స్వాగతిస్తాం. నాకేం వ్యక్తిగతమైనటువంటి విద్వేషం లేదు. మా పార్టీ ఎదగాలి, మేము ఎదగాలి. మా పార్టీలోకి ఎవరు వచ్చినా మా సిద్ధాంతం నుంచి నేను స్వాగతిస్తా. నన్ను పోయి మాట్లాడమంటే కూడా ఇప్పుడే పోయి కండువా వేసినామంటే కూడా వేసి వస్తాను, నాకేం ఇబ్బంది. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడానికి సంబంధించి నిరుద్యోగులు పోరాడుతారు. గత ప్రభుత్వం అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళు వాడుకొని ఇప్పుడు వదిలేసిందని చెప్పేసి ఒక నిరుద్యోగులు కూడా ఆవేదన చేస్తున్నారు. దానికి సంబంధించి మీ పార్టీ కార్యాచరణ? ఒక జర్నలిస్ట్ మిత్రుడు చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువకుల్ని ఎంకరేజ్ చేస్తుంది, రెచ్చగొడతా ఉంది, ఏదో చేస్తూ ఉంది అని. వాళ్ళు ఆలోచించాలి. అసెంబ్లీలో అప్పటి మీ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క మాట్లాడుతూ 1:100 చేయండి, మీకు వచ్చి నష్టమైంది అని ఆన్ ది రికార్డ్ అసెంబ్లీలో నేను కూడా సభ్యునిగా ఉన్నప్పుడు మాట్లాడిండ్రు. ఇలా అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయినరు, ప్రగతి భవన్లు ఉంటున్నారు. ఆ రోజు అడిదిక్కు బల్లాలలో ఉన్నప్పుడే 1:100 కరెక్ట్. ఇలా ట్రెజరీ బెంచ్లకు వచ్చినాక 1:100 తప్పు. బల్మూరు వెంకట్ గారో లేకపోతే విద్యార్థి లోకాన్ని రెచ్చగొడుతున్నటువంటి మా గౌరవ కాంగ్రెస్ పెద్దలో ఇది ఆలోచించి ప్రజలకి, యువతకి, నిరుద్యోగులకి ఒక సమాధానం చెప్పాలి. ఇది చెప్పక రాజకీయ అవసరాల కోసం అటుంటే ఒకటి మాట్లాడతాం, ఇటుంటే ఒకటి మాట్లాడతాం అంటే కాలం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు అంటారు నిరుద్యోగుల్ని బీఆర్ఎస్ బీజేపీ రెచ్చగొడుతుంది, సో వాళ్ళని అందుకే ఇప్పుడు నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ఉంటారని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు రోడ్డు మీద వీళ్ళు పోయి ముంగటి నిల్చొని ఫోటోలు దిగుతురా? విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళ సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. పరిష్కరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఏదో నీట్ ఎగ్జామ్ పేరిట దందా మొదలుపెట్టింది కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే దందాలు, కాంగ్రెస్ అంటేనే కల్తీ, కాంగ్రెస్ అంటేనే లీకులు, కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు. కాంగ్రెస్ వచ్చి ఏదో చేస్తాం అంటే ఉనికి కోసం జరుగుతున్న పోరాటం తప్ప ఇంకొకటేం లేదు. థ్యాంక్ యూ. ఖజానాలో డబ్బు లేదు, కావాలనే కమిటీల పేరుతో కాలయాపన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికైతే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని చెప్పేసి ఎంపీ రఘునందన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్ నుంచి.